ఫస్ట్ టైం యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఇక్కడ చాలా కొన్ని మౌలిక డౌట్లు వస్తాయి. ఎలా అయితే మనకి ఇప్పుడు వైరస్ మనకి వాతావరణంలో ఉంది కాబట్టి మనకి జలుబులు, దగ్గులు, కడుపు నొప్పి, జ్వరం ఇవన్నీ వస్తాయి. అక్కడ మనకు అంత స్టెరైల్ కండిషన్స్లో ఏ మైక్రో ఆర్గానిజమ్స్కి తావు ఉంటుందంటారు? అంటే ఫర్ ఎనీబడి టు ఫాల్ ఇల్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే కదండి. ఇప్పటికీ చాలా తొలి నెలల్లో చాలా ఇష్యూస్ వచ్చాయి. ఎలా ఆవిడక అక్కడ ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ప్రోగ్రామ్ అని మొదలుపెట్టిన తొలి నెలలోనే ఈ ఒక ఇష్యూ వచ్చింది. ఏమిటి? అండ్ మనకి హాలీవుడ్లో సినిమాలు కూడా వచ్చాయి. వీరు అక్కడికి వెళ్తే ఇమీడియట్గా ఏదో ఒక ఐలియన్ వైరస్ వాళ్ళని అటాక్ చేయడం, అంతా అంతపించిపోయి మళ్ళీ వారు తిరిగి భూమికి వచ్చి భూమి మీద ఉన్నందరినీ అంతమించడం అనేది మీరు స్కైఫై మూవీస్లో చూస్తారు. సైఫై మూవీస్ అంటే ఆ ప్రమాదం కూడా ఉంటుంది కదా ఇప్పుడు. అయితే అది ఊహించుకోవడానికి చెప్పుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నారండి. అంటే ఇక్కడ నుంచి వైరస్ అక్కడ మనుగడ కష్టం. అక్కడ నుంచి ఏమన్నా వేరే ఇతరత్ర మనకి తెలియని పరిశోధనలు అంటే చెప్పని కొన్ని విషయాలు అక్కడి నుంచి ఏమైనా మోసుకొస్తారా అని ఒక భయం ఉంటుంది. ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాలుగా ఎన్నో ఫ్లైట్స్ వెళ్ళాయండి, ఎంతోమంది వెళ్ళున్నారు. సో అట్లాంటి సమస్య ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ నుంచి ఏదైనా వెళ్తే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటుంది. కాబట్టి వాళ్ళు చాలా యాక్చువల్గా చెప్పాలంటే మన క్వారంటైన్ అంటే అందరికి మనకు బాగా తెలుసు. అసలు ఈ అంతరిక్ష వ్యోమగాములు క్వారంటైన్ పరాకాష్ట కదండి. అయితే వీళ్ళు వెళ్ళే ముందు అట్లీస్ట్ 3-4 days ముందు వీళ్ళని ఆ క్వారంటైన్లోనే పెడతారండి. వీళ్ళకి ఎట్లాంటి ఒక భూమి యొక్క ఇది పడకుండా వాళ్ళని అన్ని జాగ్రత్తలు తీసుకొని పంపిస్తారు. అలానే అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఏం పెద్దగా ఇదేమి ఉండదు. కాకపోతే మీరు ఒక కొత్త డౌట్ లేవనెత్తారు. అలా ఏమైనా ఉండొచ్చు ఏమని చెప్పేసి శాస్త్రవేత్త పరిశోధన చేయవచ్చు. అంటే ఒక 6 నెలల వరకు ఏమనకపోవచ్చు, 6 నెలల తర్వాత ఏమైనా డెవలప్ అవుతుందా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, కోవిడ్ లాంటి ఒక వైరస్ వస్తుందని ఎవరు ఊహించలేదు. అది మన భూమి మీదే మన చుట్టూ ఉండే బ్యాట్స్ నుంచి వచ్చిందని చెప్పారు. అవునండి. అలాగా ఒక అన్నోన్ స్పేస్ అంటేనే ఇట్స్ అన్ అన్నోన్ ఏరియా. ఆ అన్నోన్ ఏరియా నుంచి తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళ ఓరియంటేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమి నాలెడ్జ్, ఏ మెమరీస్ మోసుకొస్తారు? అంటే వీరు వేరే గ్రహం మీద దిగి వచ్చేటప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటుందండి. వీరు వెళ్తుంది కేవలం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్తున్నారు. ముందుగానే ఎయిర్ కండిషన్డ్ ఏరియాలో మనమే కండిషన్ చేసి పెట్టుకున్న ఫెసిలిటీకి వెళ్తున్నారు, తిరిగి వస్తూ ఉన్నారు. కానీ అక్లమటైజేషన్ టైం పడుతుందా సార్? ఎస్ చాలా టైం పడుతుందండి. అండ్ వాళ్ళకి అంటే మనం ఒకవేళ స్కెడ్యూల్ కనుక చూస్తే వాళ్ళు దిగినప్పటి నుంచి కొన్ని నెలల వరకు వారికి ఫిక్స్డ్ స్కెడ్యూల్ అనేది ఒకటి ఖచ్చితంగా ఉంది.